బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో గూఢాచారి నేపథ్యంలో వచ్చిన దురంధర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 19, 2026న విడుదలైన ఈ సినిమా పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్ ను భారత ఏజెంట్ ఎలా మట్టుబెట్టాడనే కథాంశంతో రూపొందింది. దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ రణ్వీర్ అద్భుత నటన మరియు విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రభావంపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసినట్లుగా చెబుతున్న ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రం చూసిన తర్వాత పాకిస్తాన్ లో ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందని, తను ఎదురుగా ఉన్న వ్యక్తి భారత గూఢాచారి ఏమో అన్న అనుమానం వెంటాడుతోందని అఫ్రిది పేర్కొన్నట్లు ఆ పోస్ట్ లో ఉంది. చివరకు రోడ్డు పక్కన ఉండే బిచ్చగాళ్లను కూడా ప్రభుత్వం విచారించాలని ఆయన వింత ప్రతిపాదన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా వివాదం పక్కన పెడితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై కూడా అఫ్రిది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని వన్డే కెప్టెన్ గా నియమించడం, ఆపై బంగ్లాదేశ్ వంటి జట్ల చేతిలో సిరీస్ ఓడిపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీకి కనీస అవగాహన లేదని, ఏ ఫార్మాట్ కు ఎవరిని కెప్టెన్ గా ఎంపిక చేయాలో తెలియని అయోమయంలో బోర్డు ఉందని విమర్శించారు. దేశవాళీ క్రికెట్ లో సరైన అనుభవం లేని యువ ఆటగాళ్లను నేరుగా జాతీయ జట్టులోకి తీసుకోవడం వల్లే పాక్ క్రికెట్ పతనావస్థకు చేరుతోందని అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశారు. అటు సినిమా సెన్సేషన్, ఇటు క్రికెట్ బోర్డుపై విమర్శలతో అఫ్రిది వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.